దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 101 జిల్లాల అందగాడిగా పేరొందిన సినీ నటుడు దివంగత నూతన ప్రసాద్ ఒకోనొక సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. నిజ జీవితంలో ఇలాంటి డైలాగులు వినడం కష్టమే, కానీ ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందని చెప్పక తప్పదు. మనం మాట్లాడుకుంటుంది రాజకీయాల గురించి కానే కాదు, పాక్తో యుద్ధం లేదా అమెరికాతో టారిఫ్ల యుద్ధం విషయం అంతకన్నా కానే కాదు. దీనికంటే కొంచెం సీరియస్ విషయం, దేశం భవిష్యత్తు నిర్ణయించేది కూడా. ఏంటంటారా? తాజా గణాంకాల ప్రకారం మన సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. జనాభా తగ్గితే మంచిదే కదా అంటున్నారా? నిజమే, కానీ అన్ని వేళలా కాదు. ఎందుకంటే సంతానోత్పత్తి రేటు తగ్గుతూనే ఉంటే దేశం ముసల్దైపోతుంది. వృద్ధుల వైద్యావసరాలు తీర్చడం కష్టమవుతుంది. ఇది కాస్త ప్రభుత్వాలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పోస్టులు గమనిస్తే మీకు ఈ విషయం అర్థమైపోతుంది. మా దేశం రండి, ఉచితంగా ఇల్లిస్తాం, ఉద్యోగం వెతుక్కునేంత వరకు నెలవారీ భృతి కూడా ఇస్తామంటూ కొన్ని యూరోపియన్ దేశాలు ఊరిస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తి రేటు దశాబ్దాలుగా తగ్గిపోతూ ఉండటం వల్ల వచ్చిన సమస్య ఇది. ఇంతకీ మన దేశంలో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంది ఒక్కసారి పరిశీలిద్దాం. 1950లలో దేశ సగటు సంతానోత్పత్తి రేటు 6.18. అంటే పిల్లల్ని కనగలిగే వయసులో ఉన్న ఒక్కో మహిళ కనీసం 6గురికి జన్మనిచ్చేదన్నమాట. నిజమే మరి. మన తాత ముత్తాతల కుటుంబాలు చాలా పెద్దవిగానే ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు, బోల్డెంతమంది చిన్నాన్నలు, అత్తమ్మలు, మేనమామలు ఉండేవారు. అయితే దేశ అవసరాల కోసమనండి, ఇంకో కారణం చేతనైనా కానివ్వండి, ఈ సంతానోత్పత్తి రేటు క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2018లో 2.2గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 1.9కి పడిపోయింది. ఏ దేశంలోనైనా జనాభా క్రమేపీ పెరుగుతూ ఉండాలంటే సంతానోత్పత్తి రేటు 2.1 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇంకోలా చెప్పాలంటే చనిపోయే వారి కంటే పుట్టేవారు ఎక్కువగా ఉండాలంటే ఒక్కో మహిళ 2.1 మందిని కనాలన్నమాట. తాజాగా అంటే 2023ను బేస్ సంవత్సరంగా పరిగణించి చేసిన సర్వే ప్రకారం కూడా దేశ సంతానోత్పత్తి రేటు 1.9కి మించడం లేదు. అంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్కున్న రికార్డు చెరిగిపోనుందన్నమాట. ఎప్పుడన్నదే ప్రశ్న. ప్రస్తుత దేశ జనాభా కూర్పు ఎలా ఉందంటే 14 ఏళ్ల లోపు వారు 24% మంది ఉంటే, పనిచేసే స్థితిలో ఉన్నవారు అంటే 15 నుంచి 64 మధ్య వయసున్నవారు 68% మంది ఉన్నారు. మిగిలిన 7% మంది 65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు. 2050 నాటికి దేశంలో 65 ఏళ్ల పైబడ్డ వారు మొత్తం జనాభాలో 20%కి చేరుకుంటారని అంచనా. అంటే సుమారు 19 కోట్ల మంది పనిచేసే స్థితిలో ఉండరు. వీరందరి పోషణ భారం ఇతరులపై పడనుంది. వృద్ధుల ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వాలు మరింత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఫలితంగా ఆయా దేశాల గ్రామీణ ప్రాంతాలు దాదాపుగా నిర్మానుష్యమైపోయాయి. యువత ఉపాధి వేటలో నగరాలకు మళ్లిపోవటం దీనికి కారణం. మన పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. దేశం యూరోపియన్ దేశాల మాదిరిగా వృద్ధాప్య సంక్షోభం ఎదుర్కోకుండా ఉండాలంటే మౌలిక సదుపాయాలు అంటే వృద్ధుల కోసం ప్రత్యేక ఆసుపత్రులు, ప్రభుత్వ పథకాలు వంటి వాటిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అలాగే ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి. ఇందుకు తగినట్టుగా విధానాలు మార్చాలి. పిల్లల పెంపకం ఒక భారం కాకుండా ఉండేలా తగిన ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి.